సేపు ఈ సంస్థ యొక్క ఆశయాల గురించి చెప్పాలని, తర్వాత మీ రకాల గజానంద స్వామి వారు మాట్లాడతారు. 12 గంటలకి వెబ్సైట్ ఆవిష్కరణ, గృహ ఆవిష్కరణ ఉంటాయి. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. నమః పార్వతీ పతయే హర హర మహాదేవ. శ్రీ కనకదుర్గామాయికి, శ్రీ లక్ష్మీనరసింహదేవ భగవానికి జై శ్రీమన్నారాయణ. సమయం తక్కువ ఉంది. మా లాయర్ గారు శ్రీకృష్ణ గారు చెప్పినట్లుగా మనం ఇక్కడ నిండుగా కన్నుల పండుగగా వేదికపై పూజ్య స్వామీజీలు, మాతాజీలు, అలాగే ఎదురుగా మహిళా న్యాయవాదులు, మాతృమూర్తులు, పురుష న్యాయవాదులు అందరూ కూడా ధర్మం కోసం ఈరోజు సమయం ఇచ్చి ఎక్కడెక్కడి నుంచో వచ్చినందుకు వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కరిస్తూ, యుద్ధం చేయడానికి సిద్ధంగా వచ్చినటువంటి న్యాయవాదులందరినీ అభినందిస్తూ, ఎందుకంటే మనం ఆల్రెడీ యుద్ధంలో ఉన్నాం, మనకి తెలియదు. ఆల్రెడీ యుద్ధంలో ఉన్నాం. ఎప్పుడో ఔరంగజేబు ఎక్కడో, తొగ్లక్ ఎక్కడో, బాబర్ ఎక్కడో శివాలయాల్ని, విష్ణాలయాల్ని ఆక్రమించాడు, పైన గోపురం తీసి కింద కాపురం పెట్టాడు అని వినేవాళ్ళం. కానీ ఒక నెల క్రితమే పూజ్య శివస్వామిజీ వారి సన్నిధికి వచ్చి ఉంటుంది. గుంటూరు జిల్లా, గుంటూరు పరిసరంలో ఒక 1000 ఏళ్ల క్రితం కట్టబడినటువంటి శివాలయం మసీదుగా మార్చబడింది. మెదక్ బోధనలో కూడా అదే పరిస్థితి ఉంది. సో కాబట్టి వాళ్ళు పని చేస్తున్నారు, మనం చేష్టలుడికి చూస్తున్నాం. ఇందాక వారు ఆల్రెడీ మీకు హెచ్చరించారు, చెప్పారు, జెండాలు ఎగరేశారు. ఏదైనా ఎగరేస్తారు, వారికి అది వెన్నతో పెట్టిన విద్య. మరి మనం ఏం చేయాలి అంటే, మా పెద్ద స్వామీజీ వారు, శ్రీల ప్రభుపాద వారు మాట చెప్తారు ఏంటంటే, ఇఫ్ యు ఆర్ ఎ రాస్కెల్, బీ ఇన్ ఎ హై స్కేల్. ఇఫ్ యు ఆర్ ఎ రాస్కెల్, బీ ఇన్ ఎ హై స్కేల్ అంటే అందులో ఏది అల్టిమేటో అది చెయ్యి. ఒకవేళ నువ్వు రాస్కెల్ అయితే, మరి రాస్కెల్సే అంత కష్టపడుతున్నప్పుడు ధర్మనాశనం చేయడం కోసం వాడు ఎంతో త్యాగం చేస్తున్నాడు. వాడు మేధస్సు పెడుతున్నాడు, వాడు ధనాన్ని పెడుతున్నాడు. వాడి పేరు సమీర్ అయితే సంపత్ అని చెప్తాడు, చేతికో తాడు కట్టుకుంటాడు. ఇప్పుడు మేము వస్తుంటే వాడెవడో ఫోన్ మాట్లాడుకుంటూ పొగ పట్టుకుని వెళ్తున్నాడు. వాడి ఇంట్లో పొగ వేసుకుంటాడా? నాతో ఈ ప్రశ్న ముస్లిం అడిగాడు. ఏ ముస్లిం ఇంట్లో పొగ వేసుకోడే? మరి స్నానమే చెయ్యని వాడు మన మీద పగ కలిగి పొగ పెట్టడానికి, సెగ వేయడానికి వస్తుంటే మనం మరి మగ కాదా? మనం ఆ తెగ నుంచి మనం రక్షించుకోలేమా? దీనికి సొల్యూషన్ ఏమిటి? ఉంది. సొల్యూషన్ ఏమిటంటే మనం ఎదగడం. మొన్న ఆస్ట్రేలియా వెళ్ళాను నేను. 3 నగరాలు, మెల్బోర్న్, సిడ్నీ. పూజ స్వామీజీ అన్నారు చాలా దూరం వెళ్ళారు మీరు, అటు వెళ్ళొచ్చేయండి అని. మిగిలిన నగరాలు అంటే ఇంకా వాళ్ళు కొనసాగిద్దరు. కానీ ఈ కార్యక్రమం మన రాష్ట్రము, మన దేశము, మన ధర్మము, ఈ 2 తెలుగు రాష్ట్రాలు, తెలుగు నేల, ఇది చాలా ముఖ్యం. దానికి మీరు ముఖ్యం. అందుకని నేను అది ముగించుకుని వచ్చాను. మనం తెగించి పని చేయకపోతే మనం ముగిసిపోతాము. మనం ఆల్రెడీ మునిగాం. కంచికిచర్లలో మన వినాయకుడి మీద రాళ్ళు వేసే స్థితికి మనకే పుట్టినోళ్ళు తయారైతే, లేదా మన పుట్టినోళ్ళే కదా, బయట వాళ్ళేం కాదు కదా ఈ దేశంలో. కాబట్టి మనం చాలా పని చేయాలి. నేను అక్కడ వాళ్ళందరికీ కంక్లూడ్ నా ఉపన్యాసంలో చివర చెప్పిన ముఖ్యం ఏమిటంటే, మీరు ఎదగండి, మీరు ఎదగండి. ఇట్స్ ఓకే, మీరు ఎదగండి. ఇక్కడ ఇంత దూరం వచ్చారు సముద్రాలు దాటి, మీరు ఎర్నింగ్ చేయండి. ఎర్నింగ్తో పాటు లెర్నింగ్ కూడా చేయండి. మీరు అక్కడ ఎదిగి ఇక్కడ ఒదిగి
ఇక్కడ ఏం చేయగలరో చెయ్యండి. అది ధన రూపం కావచ్చు, మేధో రూపం కావచ్చు, సమయ రూపంలో కావచ్చు. మనం ఏం చేయగలం ఈ ధర్మానికి, దేశానికి మనం చెయ్యాలి. చేస్తే ఏమవుతుంది, ఓ పాజిటివ్ ఓ నెగిటివ్ చెప్పుకుని నేను ముగిస్తాను. మరి అక్కడ కార్యక్రమం ఉంది కాబట్టి ఒక నెగిటివ్ ఏంటంటే, కర్ణాటక సీఎం ఆయన ముద్దరామయ్య గారు ఆయన ఏమన్నారంటే, ఈ సెక్యులర్ దేశం కాబట్టి దసరా ఉత్సవాలు ఎవరో ఆల్తాఫ్తోనో సుల్తాన్తోనో మొదలుపెట్టిస్తాం అన్నాడు. ఎందుకన్నాడు? అలాగే అక్కడ శివాజీ పేరుతో ఉన్న మెట్రో స్టేషన్ని ఇంకోటి ఏదో తెరీసా పేరు మీద మారుద్దాం అనుకున్నాడు. ఎందుకు అలా అనిపిస్తుంది? బరోడాలో ఒక మున్సిపల్ చైర్మన్ అక్కడ ఉన్న వీధుల పేర్లు రాత్రికి రాత్రే మార్చేయడం ఎందుకలా? దీనంటి కారణం అధికారము. అది వాళ్ళకి అధికారం ఉంది కాబట్టి వారు మతానికి పనిచేస్తారు. మరి మనకు అధికారం ఉంటే మనం ఏం చేయాలి? ధర్మానికి పనిచేయాలి. ఎవరైనా ద్వారక వెళ్ళారా? స్వామీజీకి అర్థమైంది, మీకు కూడా ద్వారక వెళ్ళారా? అక్కడ ఓకా అని ఉంది. అది ఓకా ఇస్ నాట్ ఓకే నౌ. అక్కడ మన వాళ్ళు మత్స్యకారులు చాలామంది పట్టుకుని అలా జీవించేవారు. ఆ మధ్యలో బేట్ ద్వారక అని ఉంది. అది రుక్మిణీదేవికి కృష్ణుడికి గుడి కట్టి కొన్ని వేల సంవత్సరాలు అయింది. అయితే అక్కడ చుట్టూ బోల్డని మసీదులు మజార్లు వచ్చేసినాయి. సముద్రం మధ్యలో ఈదుకుంటూ వెళ్తే 2 గంటల్లో పాకిస్తాన్ వెళ్ళిపోతాం. గుజరాత్ కదా అది. మరి ఈ స్థితిలో అక్కడ హిందువులు ఒక్కొక్కరు వలస వెళ్ళిపోయారు. అంతా నందులు ఉండాల్సిన చోట పందులు వచ్చినాయి. వాతావరణం అంతా చాలా కకావికలైపోయింది. మరి ఎలా అక్కడ అధికార సద్వినియోగం జరిగింది. మాననీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అక్కడికి వెళ్ళి సముద్రం లోపలికి వెళ్ళి ద్వారక లోపల ములిగినటువంటి నగరాన్ని అక్కడ ఉన్నటువంటి కృష్ణుడికి వింజామర వీసి అక్కడ ఓకాని నుంచి ద్వారక్కి ఓకే చేయడానికి ఒక బ్రిడ్జి కట్టారు. ఎందుకంటే అంతకుముందు అంటే మేము లాస్ట్ విజిట్లో కూడా మేము వీటిని ఏమంటారు స్టీమర్లు, షిప్పులు, ఫెర్రీల్లో వెళ్ళేవాళ్ళం. వాళ్ళకి డబ్బులు ఇచ్చి అందరికీ 20 రూపాయలు అయితే మన దగ్గర 120 రూపాయలు చొప్పున తీసుకుని అలాగా. ఇప్పుడు ఆ ఓడల బిజినెస్ లేదు. ఎందుకని? బ్రిడ్జి వచ్చింది. కేవలం అక్కడ ధర్మాన్ని, దేవాలయాల్ని, మన దేశాన్ని, మన సంస్కృతిని కాపాడడానికి ఆ బ్రిడ్జి కట్టబడింది. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇలాంటి బ్రిడ్జీలు మనం చాలా కట్టాలి. చాలామందికి మధ్యలో కట్టాలి. మనం చాలా చోట్లకి వెళ్ళాలి. మనకున్నటువంటి అధికారం కావచ్చు, మనకున్న విద్య కావచ్చు, మనకున్నటువంటి ధనం కావచ్చు, ఇవన్నీ దేశం కోసం, ధర్మం కోసం మనం వినియోగించాలి. మీరు ఒక లాయర్గా కనబడుతూ ఓ దేవాలయానికి వెళ్ళండి. ఓ బొట్టు పెట్టుకుని ఇలాగే ఇప్పుడు కనబడుతున్నట్టు వెళ్ళి మీరు కూర్చుని అక్కడ రామాయణం మీరు కూర్చుని చదవండి. మీ లుక్కుకి ఆ బుక్కుకి జనాలకు బోల్డంత కిక్ వస్తుంది. అసలు మనం ఎవరో తెలియదు, మనకు అదేమిటో తెలియదు, మనం చదవం. ఎలా జనానికి తెలుస్తుంది చెప్పండి? నేను రైల్లో వస్తున్నాను, ఎప్పుడో ఏవో 2 ఆడగొర్రెలు నాకు పాపులెట్ ఇచ్చినాయి. మనం దాచుకునే లక్షణాలు లేవుగా, నేను కూడా ఇచ్చేసాను. అది అసలే ఏసీ రైలు, అది ఏం పీకలేదు, పాడేయలేదు. అది చింపితేనే సంపుతా. అవునా? చచ్చినట్టు తీసుకుంది. తర్వాత ఏం చేస్తుందో తర్వాత. ఇప్పుడు నేను వస్తున్నాను కారులో, ఒక 2 దంపతుల గొర్రెలు మమ్మల్ని చూసి పలకరెత్తున్నారు. ఎందుకని? వాళ్ళు వాళ్ళ బాసుని మర్చిపోయినా ఈ దాసుని మర్చిపోరు కాబట్టి. సరే, విషయం ఏంటంటే నేను మీకు చెప్పబోయేది మనం మాట్లాడాలి. మనం పోట్లాడవలసిన పరిస్థితికి వచ్చాం. కానీ ఇంకా మాట్లాడితే చాలా సెట్ అవుతాయి. దానికి రుజువేమిటి? తిరుపతిలో తబ్బిలిగే జమాతే వాడి పిండాకుడు ఏదో ఓ పడుకున్న శవం, నిలబడిన శవం, 2 మతాలు. సో అక్కడ వాడు ఏదో సభ పెడదాం అనుకున్నాడు. వీళ్ళకి అత్యుత్సాహం కదా,
సభకి పర్మిషన్ ఇచ్చేశారు. సో మన వాళ్ళు యాగి చేసిన తర్వాత అది ఆగింది. సో మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, మీ మనస్సులో ఒకటి ఇలా మీ నుదుటి మీద రాసుకోండి, మీ ఆలోచనలో రాసుకోండి. నేనేం చేస్తే నన్నయ్య పుట్టిన ఈ నేల, అన్నమయ్య పుట్టిన ఈ నేల, పోతన పుట్టిన ఈ నేల, కృష్ణదేవరాయలు ఏలిన ఈ నేల, కాకతీయుల చేత పరిపాలించబడిన ఈ నేల, పోతన పుట్టిన నేల, వెంగమాంగం పుట్టిన నేల, కృష్ణానది ఒడ్డున ఉన్న ఈ నేల, కనకదుర్గమ్మ ఉన్న నేల, అన్నవరం సత్యనారాయణ స్వామి, సింహాచలం నరసింహస్వామి, తిరుమల వెంకన్న స్వామి, మంగళగిరి పానకాల స్వామి ఉన్నటువంటి ఈ నేల రక్షించబడుతుంది. ఈ నేలను రక్షించడానికి నేనేం చేయగలను? వాట్ ఐ కెన్ డూ ఫర్ దిస్ నేషన్? థింక్ విత్ ఎమోషన్. వాళ్ళకుందా ఎమోషన్? ఎలా మన ఆడవాళ్ళని పార్సిల్ పంపించాలి, ఎలా బుట్టలో వేయాలి, ఎలా ఫ్రిడ్జ్లో ముక్కలు చేసి పెట్టాలి, గల్లీ గల్లీకి ఎలా విసిరేయాలి. వాళ్ళు చాలా ప్లాన్డ్గా పనిచేస్తున్నారు. ఇందాక స్వామీజీ చెప్పారు కదా, చెడ్డ వాళ్ళందరూ ఐక్యంగా ఉన్నారు, మంచి వాళ్ళంతా విడివిడిగా ఉన్నారు. మన ఆవులుగా మాత్రమే ఉంటే, సారీ ఆవులుగా కూడా లేవండి, స్వామీజీ క్షమించాలి, మీరు ఎదిగారు కాబట్టి ఆ పదం వాడారు. కానీ చిలకమర్తి లక్ష్మి మీరు వార్నింగ్ ఇవ్వాలి, మీరు నాకు వార్నింగ్ ఇవ్వాలి, వింటూ కూర్చోకూడదు. మీరు నాకు వార్నింగ్ ఇవ్వకపోతే ఈ వార్నింగ్ అలాగే ఉంటుంది. సో చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు చెప్పారు, ఎప్పుడో 115 ఏళ్ల క్రితం రాజమండ్రి వచ్చినప్పుడు, లాల్ బాల్ పాల్ వాళ్ళు ముగ్గురు వచ్చారు, లాలా లజపతి రాయ్, బిపిన్ చంద్రపాల్, బాల గంగాధర్ తిలక్. అటువంటి మహానుభావులు రాజమండ్రి వస్తే ఆయన చెప్పారు పద్యంలో, ఏమని? భరతఖండంబు చక్కని పాడియావు, హిందువులు లేగదూడలయ్యచ్చుచుండ, తెల్లవారుని గడుసని గొల్లవారు, మూతులు బిగి ఎగట్టి పాలు పితుకుచుండ. ఏంటి 115 ఏళ్ళైనా ఇంకా దూడలేనా? ఎద్దులవరా, వృషభాలవరా, నందులవరా, ఆ కొమ్ములు విదిలించరా, కుమ్మరా, చెయ్యాలా వద్దా? నిన్న ఎవరో నాకు చెప్పారు, ఎక్కడ కడప జిల్లా నుంచి, గురుగారు మా ఊళ్ళో కొండ ఉంది, ఆ కొండ మీద వీళ్ళు సులువు పెట్టేశారు. మీ ఊళ్ళో ఎవరి దగ్గర సొమ్ము లేదా, మీ దగ్గర దమ్ము లేదా, ఆ పక్కన ఒక హనుమంతుడి విగ్రహం పెట్టలేరా? ఇంకో చోట నుంచి తాడేపల్లి గుడి పక్క నుంచి, గురుగారు మా కృష్ణుడి గుడి దగ్గర గొర్రెలు చచ్చి కడుతున్నాయని. మీకు లైక్ లేదా? గుడి మీద బైక్ లేదా? వెళ్ళడానికి బైక్ లేదా? పెట్టి బైకు పెట్టారు, అది ఆగింది. మనం పని చేస్తే ఈ కుక్కలు, ఈ నక్కలు వాటి బొక్కల్లోకి వెళ్ళిపోతాయి, నాది గ్యారంటీ. ఎందుకంటే వీళ్ళంతా, అంటే నా భాషలో మీకు తెలుసుగా, వాడు కూడా మనకే పుట్టాడు, మైండ్ దొబ్బింది కాబట్టి అలా వెళ్ళాడు అంతే. కాబట్టి వాడికి చెప్పాలి, ఈ దేశంలో ముస్లింలు, క్రైస్తవులు అందరి మూలం మనదే. దానికి రుజువేంటి? ముస్లిం స్త్రీ కూడా చీర కడుతుంది, క్రైస్తవ స్త్రీ కూడా చీర కడుతుంది. ఎందుకని? వాళ్ళు కూడా మనోళ్ళే. ఈ విషయం వాళ్ళకు కూడా చెప్పాలి, ఆ విషయం మనకి తెలియాలి. అందుకని మీరు మాట్లాడండి, చదవాల్సింది చదవండి, వినాల్సింది వినండి, మాట్లాడవలసినప్పుడు మాట్లాడండి. ఈ తీర్పులు ఎంత మంచి మార్పులు ఇస్తాయో ఈ తీర్పులు అంత నాశనం చేస్తాయి. దానికి రుజువు ఏంటంటే, మరి జడ్జీల ఇళ్లలో ఏమేం జరిగినాయో నాకు తెలియదు, వాళ్ళ ఇళ్లలో జరిగినవన్నీ మన మీద రుద్దేస్తూ ఉంటారు. ఒకప్పుడు ఏదైనా లాడ్జిల్లో రైడింగ్ చేస్తే దొరికేవారని వినేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆథరైజ్డ్. ఎందుకని? దాని పేరు ఒక లాయర్ చెప్పాడు నాతో తెలంగాణలో, ఓయో రూమ్స్ ఏవి ఖాళీగా లేవు అని. ఆఫ్టర్ దిస్ జడ్జిమెంట్ ఎవరెవరితో అయినా పడుకోవచ్చు, ఇలాంటి తీర్పులు. కాబట్టి నేను మీకేం చెప్తా అంటే, మీరు ఎదగండి. ఇక్కడ ఉన్నవాడు రాజకీయ నాయకులు అవుతారా? అవ్వండి. సుప్రీంకోర్టు జడ్జీలు అవుతారా? అవ్వండి. హైకోర్టు జడ్జీలు అవుతారా? అవ్వండి. షో యువర్ పవర్ ఆఫ్టర్ వేరింగ్ దిస్ కోర్ట్. ఈ కోర్టుతో కోర్టుకు వెళ్ళండి. సమాజానికి ఏం చేయాలో మార్పు కోసం తీర్పులు ఇచ్చే స్థాయికి మీరంతా ఎదగాలని న్యాయదేవతని, ధర్మదేవతని, కనకదుర్గమ్మని కోరుకుంటా. ధర్మదేవతకి, న్యాయదేవతకి, కనకదుర్గమ్మకి.
కృష్ణామాయికి, భారత్ మాతాకి, పూజ్య స్వామీజీలకి, పూజ్య మాతాజీలకి జై శ్రీరామ్. ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత. జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత. ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు, ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు. గంగ యమున గోదావరి సింధు కృష్ణ కావేరి, గంగ యమున గోదావరి సింధు కృష్ణ కావేరి. బ్రహ్మపుత్ర తుంగ భద్ర తపతి నర్మద పెన్న, పొంగి పొరల తరంగాలు నీ మెడలో హారాలు. జీవనదుల గన్న తల్లివే ఓయమ్మ నీవు, జీవనదుల గన్న తల్లివే ఓయమ్మ నీవు. భారత్ మాతాకి పూజ్య శ్రీ గిరిజానంద స్వామీజీ వారిని సమయం 10 నిమిషాల లోపు